రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ప్రభుత్వ వైపులు శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు. రైవస్ కాలువకు 700, బందరు కాలువకు 300, మొత్తంగా 1000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాను కాపాడుకుంటూ సరైన సమయంలో సకాలంలో నీటిని విడుదల చేయడం నిరంతరం జరుగుతుందన్నారు. గతంలో నీరు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేసేవారన్నారు. పోరాటాలు చేస్తేనే గాని నీటిని విడుదల చేసే పరిస్థితి నుండి షెడ్యూల్ ప్రకారం విడుదల చేసే పరిస్థితికి వచ్చామన్నారు. జూన్ 15న డెల్టాకు నీటి విడుదల వల్ల 7,40,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందక కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితి గత ప్రభుత్వ కాలంలో ఉండదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి, చీఫ్ ఇంజనీర్ పి రాంబాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ మోహనరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావెల్ల రవికిరణ్, బి ఆంజనేయ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఇప్పుడే కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజీ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణా డెల్టా వాటర్ కోసం. అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్లు వదిలే పరిస్థితి నుంచి రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇవాళ జూన్ 15వ తారీఖు ఉందో 15వ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల 7,40,000 ఎకరాల పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకి ఒక పండగ, వాళ్ళకి సంతోషం, అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది. దాదాపు పోయిన సంవత్సరం అంతకుముందు అయితే 180 టీఎంసీల పైన సముద్రంలోకి వృధాగా వదిలేశారు, కానీ రైతులకి సకాలంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కృష్ణా డెల్టాకి సకాలంలో వెనువెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి ఆదేశాలతో ఈ రోజున ఇక్కడ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మిత్రుడు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్లు గతంలో పోరాటాలు చేస్తే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యేది కాదు. కానీ ఈ రోజున సకాలంలో ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఏంటంటే తుఫాన్లు బారిన రైతాంగం పడకం ఉనిపోయి మనం నీటిని ఇచ్చి వాళ్ళ పంటలు పండించడం అలా చేయాలన్నది వారి యొక్క ఆశ. ఆ ఆశయానికి అనుగుణంగా ఈ రోజున నీటి విడుదల జరిగింది. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం కూటమి ప్రభుత్వం మన 3వ తారీఖున కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి మీడియా సోదరులు తెలిసిందే. 10వ తారీఖే నీళ్లు వదులుదామని ఉద్దేశం, కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి, రైతులు నారుమళ్ళు పోతాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని 15వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి. గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి.
ఆఖరికి కనీసం గండ్లు పూడ్చడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, లేకపోతే గట్టులు స్ట్రెంథన్ చేయడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, తీయటం కానీ, ఎంతసేపు అమ్ముకుంటాకి తవ్వి దారుణంగా తవ్విన పరిస్థితి గన్నవరం నియోజకవర్గమైనా బయటైనా. మొన్న అంబాపురం దగ్గర వరదలు దాటాకి, సింగనగర్ దగ్గర వరదలకు కూడా బుడమేరు ఫ్లడ్స్ ఈ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు రావడానికి కారణం ఈ మట్టిదేవని పాపం. అలాగే గత పాలకులు తూటికాడ కూడా తీయని పరిస్థితి. 5 సంవత్సరాల్లో డెల్టా మీద అసలు 10 పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. ఏలూరు కాలువ చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం 1924లో పైనుంచి నీరు రాని పరిస్థితి